హరే కృష్ణ అందరికీ దండత్ ప్రణామ్. గీతా జ్ఞాన్ తెలుగు సెషన్కి అందరికీ స్వాగతం అండి. సో మనము సెషన్ స్టార్ట్ చేసే ముందు ఇస్కాన్ శేషాద్రిపురం డీటీసీ యొక్క ఆశీర్వాదం తీసుకుని ముందుకెళ్దాము. శ్రీ 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 జగన్నాథ్ బలదేవ్ సుభద్ర మహారాణి సుదర్శన్ భగవాన్ की जय, निताय चैतन्य भगवान की जय, पंचतत्व की जय, वामनदेव भगवान की जय, परशुराम भगवान की जय, श्रील प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय. ప్రార్థన చేద్దామండి. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం येन తస్మై శ్రీ గురవే నమః. నమః ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మనము విశ్వరూపం అధ్యాయంలో ఉన్నామండి. ఇవాళ మనము 47, 48, 47, 48 శ్లోకాల గురించి మనం తెలుసుకుందాము. శ్రీ భగవానువాచ మయా ప్రసన్నేన తవ చార్జునేదం రూపం పరం దృష్టం ఆత్మయోగాత్ తేజోమయం విశ్వమనంతమాద్యం యన్మే త్వన్యేన న దృష్టపూర్వం. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఓ ప్రియమైన అర్జున, ప్రసన్నుడైన ప్రసన్నుడనైనా నేను నా అంతరంగ శక్తిచే భౌతిక జగత్తునందలి ఈ దివ్యమగు విశ్వరూపమును నీకు చూపియుంటిని. తేజోమయమును అనంతమును ఆద్యమును అగు ఈ రూపమును నీకు ముందెవరునూ గాంచి ఉండలేదు. నలభై 48వ శ్లోకము. నవేదాయాజ్ఞ యజ్ఞాధ్యాయనైర్నదానైర్న చక్రియాభిర్న తపోభిరుగ్రై ఏవం రూపసాఖ్యయాహం నృలోకే ద్రష్టుం త్వద్ అన్యేన కురు ప్రవీరా. ఓ కురు ప్రవీరా, వేదాధ్యయనము చేగాని, యజ్ఞాచరణము చేగాని, దానములచే గాని, పుణ్యకర్మలచే గాని, తీవ్రములైన తపస్సులచే గాని భౌతిక జగమున నేను దర్శింపబడనందున ఈ నా విశ్వరూపమును నీకు పూర్వము ఎవరునూ గాంచి ఉండలేదు. హరే కృష్ణ. హరే కృష్ణ డియర్ డివోటీస్. సో జస్ట్ ఒక 1 minute రీక్యాప్కి వెళ్ళిపోయి మనం మళ్ళీ ఇంకా చర్చలోకి వెళ్ళిపోదాము, శ్లోకాల్లోకి వెళ్ళిపోదాము. సో ఏం జరిగింది? కృష్ణ పరమాత్మ అర్జునుడు అడుగుతున్నాడు కృష్ణ భగవానుడిని, మరి మీరన్నీ ప్రతి యాటంలో, రైట్, ప్రతి యాటంలో కూడా ఉంటున్నారు, ఎలా ఉంటున్నారు మీరు ఈ మెటీరియల్ వరల్డ్లో అని అడుగుతారు కదండి. ఈ మెటీరియల్ వరల్డ్ కాదు, ఎక్కడైనా కానీ ప్రతి యాటంలో మీరు ఉంటున్నారు, ఎట్లా అని అడిగినప్పుడు కృష్ణ పరమాత్మ చాలా ఆనందపడతారన్నమాట. అర్జునుడికి ఒక డౌట్ వచ్చేసింది, చాలా క్లియర్ చేయాలి. సో తథాస్తు అని చెప్పి ఏం చేస్తారు, ఆయన విశ్వరూపాన్ని చక్కగా చూపిస్తారనమాట. ప్లస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దివ్య చక్షులు ఇస్తారు, నువ్వు సొంతంగా చూడలేవు, దానికి కూడా నేను నీకు అనుగ్రహం ఇస్తాను అని చెప్పి అనుగ్రహిస్తారు. సో ఇంకా విశ్వరూపాన్ని కృష్ణ పరమాత్మ చూపిస్తారు. సో ఏం చేస్తున్నాడు అర్జునుడు? అన్ని దిక్కుల నుండి దండపురాణం చేసేస్తున్నాడు. లెఫ్ట్ రైట్ ముందు వెనకాల అన్ని దిక్కుల నుండి దండపురాణం చేసేస్తున్నారు. మీ పవర్కి లిమిటే లేదు, మీరు సర్వాంతర్యామి, నీవే సమస్తానివి అని చెప్తున్నారు అనమాట. ఇంకా నేను తెలియక ఎన్నో అపరాధాలు చేశాను, రైట్, ఆ అపరాధాలకి నన్ను క్షమించండి అని కృష్ణ పరమాత్మ వేడుకుంటున్నాడు అర్జునుడు. ఇంకా ఈ ముల్లోకాలలో నీకంటే గొప్ప వాళ్ళు అసలు లేనే లేరు, నీలాంటి వాళ్ళు లేరు, నీకంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు ఓ కృష్ణ అని అంటున్నారు అర్జునుడు. ఇంకా సరే, తర్వాత ఏమన్నాడు అర్జునుడు? ఇంకా నాకు ఈ ఫామ్, ఈ విశ్వరూపం
ఇంకా నేను చూడను, ఇంకా నాకు ఇంకా ఆ చతుర్భుజ ఫామ్, శంకు చక్ర గద పద్మ ఫామ్ చూడాలని ఉంది కృష్ణ అని అని అంటాడనమాట అర్జునుడు. సో కృష్ణ పరమాత్మ దానికి ఆన్సర్ ఇస్తున్నారు. ఇప్పుడు ఏంటి డిస్కషన్ ఏంటి, ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు ఇక్కడ, ఓ అర్జున, నదృష్టపూర్వం, నదృష్టపూర్వం అంటే ఎవ్వరు ఇప్పటిదాకా ఎవరు చూడలేదు ఈ ఈ విశ్వరూపాన్ని. ఓకే, ఈ విశ్వరూపాన్ని ఎవరు చూడలేదు. ఇంకా ఇంకా ఈ అర్జునుడు చూసిన తర్వాత కూడా ఇంకా అర్జునుడు ఏం చెప్తున్నాడు, ఓకే ఇంకా నాకు ఇది ఫామ్ తీసేయండి, నాకు ఇది నచ్చట్లేదు. ఎందుకంటే జనరల్గా ఎలా ఉంటుందంటే డివోటీస్ అనే వాళ్ళకి విరాట్ రూపం జనరల్గా ఇష్టం ఉండదు. ఎందుకంటే ఆ విరాట్ రూపంలో ఆ విశ్వరూపంలో ఏం సేవ ఏం ఉండదు కదండి. సేవ ఎలా చేస్తారు? కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారు, నా పళ్ళల్లో వాళ్ళ వాళ్ళ శరీరాలు ఇరుక్కుపోతున్నాయి అని చెప్తుంటే ఈ సేవ అక్కడ ఏముంటుంది? ఇంకా అటువంటి స్టేజ్లో సేవ ఏముండదు, భగవంతుడితో సేవ. అందుకని ఏం చెప్తారా, డివోటీస్కి ఎటువంటి ఫామ్ ఇష్టం అంటే ఆ, మురళి మురళి ఉన్న ఫాము, ఇంకా పికాక్ ధరించిన, రైట్, పికాక్ ఫెదర్, రైట్, నెమలి పింఛం వేసుకున్న ఫాము, అట్లా ఉంటే ఎలా ఉంటుందంటే ఒక ఫ్రెండ్లీ రిలేషన్షిప్, ఒక రెసిప్రికేట్ చేయడానికి ఒక రిలేషన్షిప్, ఒక రెసిప్రికేటెడ్ రిలేషన్షిప్గా ఉంటే ఈజీగా ఉంటుంది మనం సేవ చేయడానికి కదండి. సో అందుకనే డివోటీస్ అనేవాళ్ళు జనరల్గా ఆ, ఈ ఈ దివ్య ఈ విశ్వరూపాన్ని చూడడానికి జనరల్గా ఆరాటపడరు. ఓకే, సో మెయిన్ థింగ్ వాళ్ళకి ఏంటంటే సేవ చేయాలి, అది మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, సో ఇంకా ఏం చెప్తున్నారు ఇక్కడ, ఎలా ఉంది అది, శ్రీల ప్రభుపాదులు వారు చెప్తున్నారు, గ్లేరింగ్ లైక్ ఎ సన్. ఒక్క సన్ కాదు, వేల వేల సూర్యుడు కాంతి ఎలా ఉందో అంత కాంతిగా ఉంది. అనేక నేత్రం, అనేక బాహు, అనేక వక్త్రం. ఇంకా ఎలా ఉంది, మారుతుంది, ఒకలాగా లేదు, మారుతా ఉంది, మారుతా ఉంది. ఓకే, ఇంకా కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారు, ఈ ఫామ్ ముందు ఎవరు చూడలేదు, ఈ విశ్వరూపాన్ని ముందు కూడా ఎవరు చూడబోరు అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. ఓకే, సో ఇంకా ఇంకా ఏం చూస్తారు, ఇంకెవరెవరు చూస్తారు ఆ టైంలో అర్జునుడు చూస్తున్నప్పుడు, ఇంకా ఎవరు చూస్తారు, దేవీ దేవతలు కూడా చూసేస్తారు. ఎందుకు ఇక్కడ ఒక ప్రభుజీ చెప్తా ఉన్నారు ఏంటంటే, ఇక్కడ ఏమైందంటే అర్జునుడికి ఎలాగైతే దివ్య చక్షులు ఇస్తారో ఆ ఆ ఆ దేవీ దేవతలకి కూడా ఆ ఛాన్స్ దొరుకుతుంది అనమాట. అర్జునుడు చూసినప్పుడు వాళ్ళకు కూడా ఆ ఛాన్స్ వస్తుంది. సో ఒక ప్రభుజీ చెప్తున్నారు, ఒక ఎగ్జామ్, ఆయన ఏం చెప్తున్నారంటే ఆ, కొంతమంది అనొచ్చు కదా, ఆ, ఒట్టి అర్జునుడే చూశాడు అంటే ఏం జరుగుతుంది, అర్జునుడు నిద్రపోతున్నప్పుడు కలగన్నాడేమోలే అని అనుకుంటారు కదా కొంతమంది. ఏముంది అనడానికి, ఏముంది, నోరు ఉంది కదా, ఏదో ఒకటి అనేస్తూ ఉంటారు. సో అందుకనే ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రభుజీ ఏం చెప్తున్నారంటే, ఒక విట్నెస్ ఉండాలి కదా. ఓ అర్జునుడే కాదు, దేవీ దేవతలు కూడా ఉన్నారు అక్కడ. సో అంటే దేవీ దేవతలు ఎవరెవరిని చూస్తున్నారు, కృష్ణుడి యొక్క విశ్వరూపాన్ని చూస్తున్నారు, అర్జునుడు ఆ విశ్వరూపాన్ని చూస్తున్నారు అని కూడా చూస్తున్నారు వాళ్ళు, రైట్. సో విట్నెస్ లాగా అవుతుంది అట్లా. సో ఫ్యూచర్లో ఎటువంటి అభాండాలు వేయలేరు కదా. సో అట్లా ఇక్కడ చెప్తున్నారు అనమాట. అందుకని దేవీ దేవతలు కూడా చూశారు అని ఇక్కడ మనకి చెప్తున్నారు. ఓకే, సో ఇంకా ఏం చెప్తున్నారు ఇక్కడ, సో మర్సీ, ఇక్కడ భగవంతుని యొక్క మర్సీ వల్ల ఇది జరిగింది. ఓకే, ఏదో అర్జునుడు క్వాలిఫై అయ్యాడు అందుకనే ఇది జరిగింది. భగవంతుల వారు ఆయనకి అర్జునుడికి అనుగ్రహం ఇచ్చారు, అందుకని ఇలా జరిగింది అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఓకే, సో అందుకనే ఇక్కడ ఇంకా ఇంకా ఏంటి, కొంతమంది అనొచ్చు అప్పుడు దుర్యోధనుడు కూడా చూశాడు కదా అంటే ఆ ఆ విశ్వరూపం చాలా తక్కువ, జస్ట్ ట్రైలర్ లాగా అనమాట అంతే. ఎప్పుడు ఆ, కృష్ణ పరమాత్మ ఒక పీస్ మెసెంజర్ లాగా వెళ్తారు, ఈ యుద్ధం ఆపేద్దాం వద్దులే అని అంటారు కదా. సో ఒక పీస్ మెసెంజర్ లాగా వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ ఏం చెప్తాడు, ఫస్ట్ ముందు రోజు దుర్యోధనుడు, పదండి మన ఇంటికి, ఇక్కడ మంచి మెహల్ ఉంది, దుశ్శాసనుడి మెహల్ చాలా పెద్దగా ఉంటుంది, అక్కడ మీకు అన్ని ఆ, సేవలు చేస్తాను అనేది, అంటే ఆయన పార్టీలోకి తీసుకెళ్దామని ఆయన వాద, దుర్యోధనుడు కృష్ణ పరమాత్మని. సో దుర్యోధనుడు ఏం చేస్తాడు, దుశ్శాసనుడు మెహల్ చాలా బాగుంది, అక్కడ అక్కడ మీకోసం మేము మంచి మంచి వెరైటీస్ ప్రసాదం ఉంది రండి అంటే, ఆయన కృష్ణ పరమాత్మ ఏమంటారు, రెండు రెండు క్వాలిటీస్ కావాలంటండి. ఎవరైనా ఇంటికి వెళ్ళాలి, ఎవరి దగ్గరైనా ప్రసాదం తీసుకోవాలి అంటే రెండు క్వాలిటీస్ కావాలంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదేంటంటే, ఒకటి ఆకలి వేయడం, ఇంకోటి వాళ్ళ మీద ప్రేమ ఉండడం. సో అప్పుడు కృష్ణ పరమాత్మ ఏమంటారంటే, నువ్వేమో నీకు నా భక్తులు అంటే ఇష్టం లేదు, రైట్, పాండవులు నా భక్తులు, నువ్వేమో ఎప్పుడు పాండవుల మీద అక్కస్తూనే ఉంటావు. సో నీకు నీకు నువ్వు డివోటీస్నే ప్రేమించట్లేదు అంటే మరి నన్ను కూడా ప్రేమించవు. సో నీకు నా మీద ప్రేమ లేదు, నాకు నీ మీద ప్రేమ లేదు. ఇంకోటి నాకు ఎలాగో
సో అందుకనే నేను ఇంక నీ దగ్గరకు రాను. నేను నేను ఆకలిగా ఉంటుండొచ్చు, కానీ నాకు ప్రేమ లేదు నీ మీద, రైట్? నీకు కూడా నా మీద ప్రేమ లేదు. సో అందుకనే నేను నీ దగ్గరికి రాను అని చెప్పేస్తారనమాట, రైట్? కృష్ణ పరమాత్మ అట్లా చెప్తారు. సో తర్వాత నెక్స్ట్ రోజు ఏమవుతుంది, ఆయన పీస్ వెళ్తారు కదా, ఆయన చూసి ఏం చేస్తాడు ఆ దుర్యోధనుడు? ఈయన చెప్పింది ఆయనకి ఇష్టం ఉండదు. సో కృష్ణ పరమాత్మ చెప్పింది దుర్యోధనుడికి ఇష్టం ఉండదు అనమాట. ఏం చెప్తాడు? కృష్ణ పరమాత్మ బంధించండి అంటాడు. యశోదమాత, రైట్? యశోదమాతకి ఏమైంది? ఫస్ట్ యశోదమాత పట్టుకోవడానికి వెళ్తుంటే, అయ్యో నా తల్లి పరిగెడుతుంది, పాపం ఆ పూలు జడలో ఉన్న పూలన్నీ రాలిపోతున్నాయి, పాపం చెమట వచ్చేస్తుంది అని ఆయన ఆ ప్రేమతో ఆయన బంధించబడతారు. అంతేగాని అంతేగాని ఎవరితో పడితే వాళ్ళతో ఆయన బంధించలేరు, రైట్ కదండి? మనం ఆల్రెడీ చూసాం దామోదర లీలలో. సో సో యశోదమాతకే కరుణించి ఆయన బంధింపబడ్డారు. అంతేకాని అటువంటప్పుడు ఇంక దుర్యోధనుడితో ఏం బంధింపబడతారు? సో అందుకనే అది నాట్ పాసిబుల్. సో అది ఆయన దుర్యోధనుడికి ఇచ్చింది ఏంటంటే అదొక ట్రైలర్ మాత్రమే కదండి, అట్లా అన్నమాట. ఇంకా ఎఫల్జెన్స్ ఆ కాంతి కూడా అంతగా ఈ విశ్వరూపంలో ఉన్న కాంతి కంటే చాలా ఎక్కువ ఉంది అని ఇక్కడ చెప్తున్నారనమాట. ఇంకా ఏంటంటే కాలరూపం. ఈ విశ్వరూపంలో ఆ కాలరూపం లేదు, రైట్? టైం ఫ్యాక్టర్ అంటారు. ఆ కాలరూపం ఈ విశ్వరూపం లేదు, రైట్? సో ఇప్పుడు ఎందుకు ఓ అర్జున, ఏమైంది? అంతా చూసావు కదా విశ్వరూపం, నువ్వు ఎందుకు డిస్టర్బ్ అయిపోతున్నావు? ఇంకో ఫామ్ చూస్తానంటావేంటి? ఉం? అని అని అడుగుతా ఉన్నారు కృష్ణ పరమాత్మ. సో అప్పుడు కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, ఇంకెవరు చూడలేదు, ఇది అంత ఈజీ కాదు, రైట్? నేను ఇంకా ఎవరు చూడగలరు, ఎవరు చూడలేరు అనేది మనకి నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నారనమాట కృష్ణ పరమాత్మ. ఏం చెప్పారు? వేదధ్యయనం చేత ఏదో యజ్ఞాలు చేసినా కానీ, పుణ్యకర్మలు చేసినా కానీ, దానం చేసినా కానీ, తీవ్రమైన తపస్సు చేసినా కానీ ఇది ఎవరు చూడలేరు అని ఇక్కడ చెప్తున్నారన్నమాట కృష్ణ పరమాత్మ. అంటే ఏంటంటే ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది అనుకుంటారు, నేను ఇస్కాన్‌కి వచ్చేసాను, నేను ఎగ్జామ్‌లన్నీ రాస్తున్నాను, నేను ఇంకా అర్హుడిని అయిపోయాను, నాకు ఇనిషియేషన్ ఇచ్చేయండి అని అంటారు కదా! సో అట్లా కాదు. ఇక్కడ 4 సార్లు వాడారు. నా వేద నచ్చ క్రియాభిర్ న తపో, రైట్? 4 సార్లు చెప్తున్నారు. అంటే అంత ఈజీ కాదు ఈ విశ్వరూపాన్ని చూడడం. ఒక క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. థియరిటికల్ క్వాలిఫికేషన్ కాదు. మన లోపల ఉన్న శుద్ధి, మనము దివ్యులం అయ్యామా లేదా అనేది ఇంపార్టెంట్. అంతేకాని నేను ఎగ్జామ్‌లు రాసేసాను, నాకు ఇన్ని ఏళ్ళు అయిపోయింది, నాకు ఇనిషియేషన్ ఇవ్వండి, నేను భక్తుడిని అవ్వాలి, నా పేరు మార్చేసేయండి, నాకు కొత్త పేరు కావాలి, అట్లా కాదు. అది పద్ధతి కాదు. సో ఒక క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. భగవంతుడిని చేరుకోవడానికైనా, భగవంతుని యొక్క విశ్వరూపాన్ని చూడడానికైనా ఒక క్వాలిఫికేషన్ అనేది ఉంటుంది అని ఇక్కడ మనకి కృష్ణ పరమాత్మ చెప్తున్నారనమాట. జస్ట్ చూడండి, ఐఏఎస్‌కి, ఐపీఎస్‌కి, డాక్టర్లకి, వేరే పెద్ద పెద్ద పోస్టులకి ఎన్నో టెస్టులు ఉంటాయి. ఒక్క టెస్ట్ ఉండదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగం కావాలన్నా ఎన్నో ఇంటర్వ్యూలు ఉంటాయి. కొంతమంది 3 రౌండ్లు అంటారు, కొంతమంది 7 రౌండ్లు, 7 ఇంటర్వ్యూస్, ఎన్నో ఇంటర్వ్యూల తర్వాత వాళ్ళకి వస్తుంది. మనం కూడా అలా అనుకోకూడదు. నేను జస్ట్ కొన్ని వేదాలు చదువుతాను, లేదా కొన్ని యజ్ఞాలు చేస్తాను, లేదా నేను దానం చేస్తాను, లేదా తపస్సు చేస్తాను, తీవ్రమైన తపస్సు చేస్తాను, లేదా మంచి కర్మలు చేస్తాను, నేను కూడా భగవంతుడిని చూసేస్తాను అంటే అట్లా కుదరదు అని ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు ఇక్కడ అంటే ఏంటంటే ఇది చీప్ కాదు. ఈ ఈ ఈ సంస్థ, ఈ ఇస్కాన్ కానీ, ఈ కృష్ణ కాన్షియస్నెస్ అనేది కానీ చీప్ కాదు. అంత తక్కువ తీయకూడదు అని ఇక్కడ చెప్తున్నారన్నమాట. ప్రభుపాదుల వారు ఒకసారి చెప్పేవాళ్ళు ఏంటంటే, ఎవరైనా అప్పట్లో యూఎస్‌లో ఉన్నప్పుడు ఎవరైనా సార్ మా దగ్గర క్లాస్ తీసుకోండి, డివోటీస్‌కి చెప్పారనుకోండి, మీ 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 గురువు గారిని పిలవండి, మా దగ్గర క్లాస్ తీసుకోండి అంటే, ప్రభుపాదుల వారు ఏం చెప్పారంటే, వాళ్ళని ఫ్రీగా మనం వెళ్ళొద్దు క్లాస్‌కి. ఏదైనా చార్జ్ చేయాలి. ఏదో ఒకటి కొంచెం లక్ష్మి తీసుకోండి వాళ్ళ దగ్గర. లేదంటే ఏమవుతుంది, మనం చీప్ అయిపోతాం అని చెప్పేవాళ్ళనమాట శ్రీల ప్రభుపాదుల వారు. ఓకే. సో అట్లా చెప్పేవాళ్ళు. ఇంకా ఏం చెప్తున్నారు ఇక్కడ? దివ్యత్వం ఉండాలి అని ఇక్కడ చెప్తున్నారనమాట. ఓకే. సో దివ్యత్వం ఉండాలి, వాళ్ళకే ఈ దివ్య దృష్టి ఉంటుంది అని ఇక్కడ చెప్తున్నారు. ఇంకా ఎథిస్టిక్, ఎవరైతే ఈ భగవంతుడిని నమ్మని వాళ్ళకి ఇటువంటి ఈ విశ్వరూపం చూడడం, అసలు వాళ్ళకి ఆ దివ్య చక్షువులు వాళ్ళకి ఇవ్వబడదు అని ఇక్కడ చెప్తున్నారనమాట. ఎవరైతే కృష్ణ పరమాత్మని ప్రేమించరో, రైట్? అసలు కృష్ణుడే లేడు అన్నారో, లేదంటే కృష్ణుడిని తక్కువ చేసి చూస్తున్నారో, అటువంటి వాళ్ళకి అసలు ఆ దివ్యమైన చక్షువులు దొరకవు అని ఇక్కడ మనకి ప్రభుపాదుల వారు చెప్తున్నారు. ఓకే.
ఇంకా ఇంకా డివోటీస్ కూడా ఏంటంటే వాళ్ళు ఈ ఈ ఫోర్ ఈ ఈ విశ్వరూపం మీద ఎక్కువ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. వాళ్ళకి ఏంటంటే ఆ, ఎందుకంటే విశ్వరూపంలో ఏముంటుంది? విస్మయము, గౌరవం ఉంటుంది. ఆ అండ్ రివరెన్స్. మనము మనం ఏంటంటే ఆ అండ్ రివరెన్స్తో భగవంతుడిని పూజించడం మనకి అది 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 కాదు. అది ఆ నేచర్ కాదు మనది. మనది ఏంటంటే సర్వ్ చేయాలి. ప్రేమ ప్రేమ అనేది ఇంపార్టెంట్. రైట్? మన కృష్ణ కాన్షియస్నెస్లో ప్రేమ అనేది చాలా ఇంపార్టెంట్. మనం చూస్తాం కదా, ఎన్నో లీలలు జరుగుతున్నాయి. ప్రతి దాంట్లో ప్రేమ అనేది ఉంటుంది. ఓకే. సో ఒక రిలేషన్షిప్ ఏంటంటే ప్రేమతో చేయాలి అన్ని. అంతేగాని ఆన్ రివరెన్స్ ఒకటి విస్మయము గౌరవము అంటే మనము ఆ పై లోకానికి వెళ్ళలేం, గోలోక వృందావనికి వెళ్ళలేం. కింద కింద లోకాల్లోనే ఉండిపోతాం ఆన్ రివరెన్స్ ఉంటే. ఓకే. సో ఇంకా ఏంటి, ఎలా ఉండాలి? ఎటువంటి ఇష్టము భగవంతుడి యొక్క? మీరు చూడండి, కృష్ణ బలరాం ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎవరైనా చెప్పామనుకోండి, మనము ఈ విశ్వరూపం ఒక రూపం ఫోటో ఇచ్చాము, లేదా ఒక కృష్ణ బలరాం ఫోటో ఇచ్చామనుకోండి, వాళ్ళు ఎటువంటి రూపానికి వాళ్ళు మనం ఇష్టపడతాం ఎవరికైనా కానీ. దే విశ్వరూపాన్ని చూస్తే ఆ ప్రేమ కలగదు. కానీ కానీ భగవంతుడి యొక్క ఆ మురళి పట్టుకోవడము, నెమలి పెంచము, అదంతా చూస్తే ఎంతో బ్యూటిఫుల్గా ఉంటుంది. రైట్? అటువంటి బ్యూటిఫుల్ ఫామ్కి మనం సేవ చేయడానికి మనం బాగా ఇష్టపడతాం కదండి. సో అందుకని ఆ అండ్ రివరెన్స్ అనేది సెకండ్ నేచర్. ఫస్ట్ నేచర్ ఏంటంటే ప్రేమ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో పీస్ఫుల్గా హ్యాపీగా మనము సేవ చేయాలి అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. అలాగే బుక్స్ కూడా ప్రభుపాదుల వారు ఏం చెప్పారంటే, మన మన బుక్స్ చీప్ కాదు, ఎవరికి ఫ్రీగా ఇవ్వద్దు. ఎంతో కొంత లక్ష్మి తీసుకోండి. ఫ్రీగా ఇస్తే ఏం చేస్తారు వాళ్ళు? దానికి వాల్యూ ఇవ్వరు. సో ఏం చేస్తారు? వాళ్ళకి నచ్చలేదు అనుకోండి, తీసి డస్ట్బిన్లో పారేస్తారు. సో ఆ డస్ట్బిన్లో నుంచి తీసుకున్న డివోటీస్ కూడా చాలా మంది ఉన్నారు. రైట్? ఆ డస్ట్బిన్లో ఎవరో డస్ట్బిన్లో పడేస్తే వాళ్ళు తీసుకొని చదివి కూడా డివోటీస్ అయ్యారు. సో అది అంటే, కానీ అది మంచి పద్ధతి కాదు. అందుకనే ఏం చెప్తున్నారంటే ఇక్కడ, ఫ్రీగా ఇవ్వకూడదు ఏదైనా కానీ అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఇంకా ఇంకా ఏంటి? సో ఇక్కడ సుకృతి. రైట్? మనం కొంతమంది అంటారు, అరే నేను ఆ పని చేయలేను, కొన్ని సేవలు చేయలేను అంటారు. కానీ మనం ఎన్నో సేవలు చేయొచ్చు, ఒకటే కాదు ఎన్నైనా. రైట్? లైక్ బుక్ డిస్ట్రిబ్యూషన్ కదండి, బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయొచ్చు, ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ చేయొచ్చు, టెంపుల్లో క్లీనింగ్ చేయొచ్చు, లేదంటే మేనేజింగ్ డిపార్ట్మెంట్, ఒక డిపార్ట్మెంట్ మధ్యలో అకౌంట్స్ కానీ అట్లా ఏదైనా మేనేజరియల్ పొజిషన్ చేయొచ్చు. ఏదైనా సేవనే కదండి. సో ఇప్పుడు ఎట్లా, ఇప్పుడు మొదట్లో భగవద్గీత 200 ఉండేది, 200 రూపాయలు. రైట్? తర్వాత 250 అయింది, 300 అయింది, తర్వాత 350, 400 అయింది. సో అట్లా అంటే అప్పుడు ఏమవుతుంది, కొంతమంది తీసుకోలేరు. అప్పుడు మనం ఏం చేయొచ్చు? దాన్ని శాస్త్రదాన్ అంటారు. శాస్త్రదాన్ అంటే ఏమవుతుంది, మనం ఒక 1000 రూపాయలు 2000 ఇచ్చామనుకోండి, ఆ బుక్ని వాళ్ళు 300కి వితరణ చేస్తారనమాట. లేదా 250, 300 అట్లా వితరణ చేసేస్తారు. సో అప్పుడు ఏమవుతుందంటే మనకు కూడా ఒక సుకృతి అనేది కలుగుతుంది. రైట్? మనకున్న లక్ష్మిని మనము ఆ భగవంతుడి సేవలో వాడాం. రైట్? అలాగే ప్రసాదం డిస్ట్రిబ్యూషన్, చక్కగా ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ చేస్తే మెల్లమెల్లగా మనుషుల్లో వాళ్ళ చేతనం బాగా అవుతుంది. సో అట్లా అనమాట. రైట్? సో ఇంకా ఇంకా కానీ ఎలా ఉండాలి? అన్యాభిలాషత శూన్యంగా చేయాలి. అంతేకాని నేను ఇది ఇచ్చాను నా బిజినెస్లో మొన్నటి వరకు లాస్ట్ 1 మంత్ అంతే ప్రాఫిట్ ఉంది. లాస్ట్ 2 మంత్స్ కూడా ప్రాఫిట్ అలాగే ఉంది. ఈ మంత్ కూడా అలాగే ఉంది. మరి అరే నేను నేను ఇంత సేవ చేస్తే నాకేం ప్రాఫిట్ రాలేదే అని అని అనుకోకూడదని ఇక్కడ చెప్తున్నారనమాట. ఏంటంటే ఇప్పుడు చూడండి ఏమైంది ఒకసారి, కృష్ణ పరమాత్మకి చిన్నగా ఉన్నప్పుడు ఒక 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 ఆవిడ వచ్చి పళ్ళు ఇస్తుంది. రైట్? మ్యాంగోస్, యాపిల్స్ అట్లా పళ్ళు ఇస్తుంది. కృష్ణ పరమాత్మ ఏం చేస్తారు? అన్నీ తీసుకుంటారు. నాకు అన్నీ కావాలని తీసుకుంటారు. కానీ వెళ్తూ ఇంటికి వెళ్ళేటప్పటికి అన్నీ పడిపోతాయి. కానీ ఈ మరి చెప్తారన్నమాట, అరే నా దగ్గర ఏం లేవు అంటే, సరే పర్వాలేదు ఏం కాదు అని 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 అంటుంది ఆవిడ. ఇంటికి వెళ్ళేటప్పటికి ఏమవుతుంది? అవన్నీ మణులు అయిపోతాయి కదండి. తనకున్న కొన్ని మిగిలిన కాయలన్నీ ఏమవుతాయి? మణులు తయారవుతాయి. బుట్ట నిండా మణులు తయారవుతాయి. సో అలాగే మనం కూడా, నేను ఇంత సేవ్ చేశాను, నాకేం దొరకలేదు, నాకేంటి లాభం? బిజినెస్ చేయకూడదు భగవంతుడితో, ఎప్పుడు బిజినెస్ చేయకూడదు. సో మనం టెంపుల్ని క్లీన్ చేస్తే ఏమవుతుంది? మెల్లమెల్లగా మన చేతనం కూడా క్లీన్ అవుతుంది అని చెప్తారనమాట. ఓకే. సో అందుకని ఎప్పుడు ఒకసారి ఇక్కడ ఏంటంటే జనరల్గా మర్సీ మనం అనుకుంటున్నాం, మనకి ఏంటి, నాకు ఎటువంటి మంచి కలగట్లేదు, నేను ఇంత సేవ చేస్తున్నాను కానీ నాకేం లాభం దొరకట్లేదే అని అనుకోకూడదు. ఏంటంటే మనం జనరల్గా ఏంటంటే, మనం ఎప్పుడైతే సేవ బాగా చేస్తామో అప్పుడే మనకి ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి. ఆ ఛాలెంజెస్లో మనము పాస్ అవుతే అప్పుడు మనం భక్తిలో నెక్స్ట్ స్టేజ్కి వెళ్తాము అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో ఇంకో ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే, సత్నం కౌర్ ఒక ఎగ్జాంపుల్ ఉంది, ఒక మాతాజీ ఎగ్జాంపుల్ ఉంది. ఏంటంటే ఒకసారి యమదూతలు
ఒక ఒక ఆవిడని నీ టైం అయిపోయింది అని చెప్పి పైకి తీసుకెళ్ళిపోతారనమాట యమలోకానికి, రైట్. సో అక్కడ ఏమవుతుందంటే ఆవిడ యాక్చువల్గా ఏమవుతుందంటే ఒక మాతాజీ చాలా క్లాసెస్ అటెండ్ అవుతూ ఉంటారన్నమాట కంటిన్యూస్గా ప్రతిరోజు క్లాసెస్, ఒక క్లాసెస్ అటెండ్ అవుతూ ఉంటే ఒక ప్రభుజీ అడుగుతారనమాట, ఏంటి మీరు ప్రతిరోజు క్లాసెస్కి వస్తున్నారు, వేరే వాళ్ళు ఇంత రెగ్యులర్గా రావట్లేదు, మీరు ఎందుకు వస్తున్నారు అంటే సత్నం కౌర్ గారు చెప్తారనమాట ఏంటంటే నన్ను నన్ను నేను యమలోకానికి వెళ్ళినప్పుడు నన్ను ఒక రివర్ ఉంటుంది, ఓకే, ఒక నది, ఒక చాలా చండాలమైన నది, భయంకరమైన నది, ఆ నదిని నేను దాటాలి, ఓకే. సో అప్పుడు నేను అప్పుడు ఏమవుతుందంటే దాటుతుంది, దాటుతారు, ఒకళ్ళు హెల్ప్ చేస్తారనమాట, ఆ నదిని దాటడానికి ఒకళ్ళు హెల్ప్ చేస్తారు అక్కడ కూడా. అది ఎవరు? ఆ తర్వాత ఏమవుతుందంటే యమరాజు దగ్గరికి వెళ్ళినప్పుడు కల్లా, అరే మీరు తప్పు సత్నం కౌర్ని తీసుకొచ్చారు, ఈవిడ కాదు తీసుకురావాల్సింది, పంపించేసేయండి, వెనక్కి పంపించేసేయండి అని అంటారనమాట యమరాజు. సో అప్పుడు ఈమె చెప్తుందనమాట ఏంటంటే, నేను ఫస్ట్ టైం ఇది జరగకముందు ముందు ఒక్కసారి నేను 20 నిమిషాలు క్లాస్ విన్నాను అంతే, జస్ట్ ఒక 20 నిమిషాలు క్లాస్ విన్నాను, ఆ సుకృతి నన్ను ఆ నది దాటిచ్చింది అని 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 తను చెప్తుందనమాట ఆ టీచర్కి. సో అంటే అందుకనే అంటే నేను ఎన్నో మంచి కార్యాలు చేశాను, చాలా మందికి దానాలు చేశాను, ఏంటంటో చేశాను, చాలా దానాలు చేశాను, కానీ ఈ 20 నిమిషాలు విన్న క్లాసు యొక్క సుకృతి నన్ను ఆ భయంకరమైన నదిని దాటించిందంటే, అంటే చూడండి ఈ ఈ ఆ, అంటే ఈ క్లాసెస్ వింటే ఎంత ఇంపార్టెంట్, కృష్ణుడి గురించి తెలుసుకోవడము, మనమేంటి, రైట్, మమైవాంశో రైట్, మమైవాంశో జీవులకి జీవభూత సనాతన, నేనెవరిని, భగవంతుడు ఎవరు, నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను, రైట్, ప్రకృతి స్థానికర్షతి, ప్రకృతికి ఎందుకు వచ్చాను అని తెలుసుకోవడంలో దానివల్ల సుకృతి చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అతను ఎన్నో దానాలు చేశారు, కానీ దానివల్ల ఎటువంటి లాభం ఆమెకి రాలేదు, ఆ నదిని ఆ భయంకరమైన నదిని యమలోకంలో దాటడానికి ఆ సుకృతి యొక్క దేవత ఉంటుంది కదా, తను హెల్ప్ చేసింది ఆ టైంలో అని ఆవిడ చెప్తా ఉంటారు అనమాట. సో అందుకని నేను మళ్ళీ మళ్ళీ అటెండ్ అవుతున్నాను క్లాసెస్, ఎందుకంటే ఈ క్లాసెస్ అటెండ్ అయినందు వల్ల ఇంత మంచి జరుగుతుంది నాకు అని అనుకుంటుంది అనమాట ఆవిడ. తర్వాత ఏం జరుగుతుందో తెలుసా, తను తను మళ్ళీ భూలోకానికి వచ్చిన తర్వాత పక్కన ఇంకో సత్యం కౌరు ఉంటారు పక్కన ఇంట్లో, వాళ్ళు ఏడవడం మొదలు పెడతారనమాట. సో అంటే ఏంటంటే, అంటే బై మిస్టేక్, అంటే చూసారా ఆ 20 నిమిషాల క్లాస్ దానికి ఎంత హెల్ప్ చేసింది అని మనకి ఆ మాతాజీ ఒక ప్రభుజీ చెప్తా ఉన్నారు ఈ మాతాజీ గురించి, ఓకే. ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారు, వేద యజ్ఞాధ్యయనహి అంటే యజ్ఞాలు, నేను యజ్ఞాలు చేస్తాను, ఇంకా యజ్ఞాలు, ఇంకా తపస్సు, ఇంకా దానాలు, వీటన్నిటి వల్ల ఏమీ అవ్వదు, యజ్ఞాలు, తపస్సు, ఇంకా మంచి కర్మలు చేస్తాను, దానాలు చేసింది ఆమె, ఏమైంది, ఆమెకి హెల్ప్ అవ్వలేదు కదండి. సో ఇదంతా దీనివల్ల ఇదంతా ఉపయోగం లేదు, వీటి వల్ల ఎవరు క్వాలిఫై అవ్వలేరు ఈ విశ్వరూపాన్ని చూడడానికి అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఇంకా ఇంకోటి ఏంటి, మనం ఎప్పుడు ఒకసారి ఒక మహారాజు, నేను పేరు చెప్పను, సో ఒక మహారాజు ఏం చేస్తారంటే, ఒక ఆశ్రమం ఉంటుంది, బ్రహ్మచారుల ఆశ్రమం, ఓకే. ఆ బ్రహ్మచారుల ఆశ్రమం క్లీన్గా ఉంచుకోవట్లేదు అనమాట, వాళ్ళకి ఎన్నోసార్లు చెప్తారు, అరే మంచిగా ఉంచుకోండి, మంచిగా ఉంచుకోండి అంటే వాళ్ళు కొంచెం ఉంచుకుంటున్నారు, కానీ కొంచెం అంత అంత బాగా క్లీన్గా ఉంచుకోవట్లేదు. సో ఒకసారి క్లాస్ ఉంటుంది కదా, 8 o'clock భాగవతం క్లాస్లో అందరూ క్లాస్కి వెళ్ళిపోయారు వినడానికి. సో మహారాజు ఏం చేశారంటే వాళ్ళ ఆశ్రమంలోకి వెళ్ళిపోయి క్లీన్ చేయడం మొదలు పెడతారు. సో ఒక డివోటీ చూస్తారనమాట, అరే మహారాజు మన ఆశ్రమాన్ని క్లీన్ చేస్తున్నారని చెప్పి వాళ్ళ డివోటీస్ అందరికీ చెప్తారనమాట, అందరు పరిగెత్తుకుంటూ వస్తారు. కానీ మహారాజు చెప్తారు, నో, మీరు మీరు సరిగ్గా, నేను చెప్పాను మీకు క్లీన్ చేసుకోమని, కానీ మీరు క్లీన్ చేసుకోవట్లేదు. సో అందుకని మహారాజు ఏం చేస్తారంటే ఎవరిని ఇంకా రానియర్ అనమాట అక్కడికి, మొత్తం క్లీన్ చేసి వెళ్ళిపోతారు. సో అప్పుడు వాళ్ళు అర్థమవుతుంది, ఓహో మనము మహారాజు ఏదైనా చెప్తే మంచిగా ఉంచుకోవాలి, లేదంటే క్లీన్గా లేకపోతే ఏమవుతుంది, మళ్ళీ ఇట్లాంటిది మళ్ళీ జరగకుండా చూసుకోవాలి మనం అని వాళ్ళు అనుకుంటారు అన్నమాట. అందుకనే మనం ఏదైనా సేవ ఉన్నప్పుడు మనం ఎప్పుడు అనుకోకూడదు, ఇదేంటి ఇటువంటి సేవ దొరుకుతుంది అని అనుకోకూడదు, ఏదైనా సేవ మంచిగా చెయ్యాలి అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. ఇంకా మిషన్ ఆఫ్ శ్రీలా ప్రభుపాద్, ఇంకా గురు మహారాజ్, మన మిషన్ ఏంటి, మిషన్ ఇక్కడ అందరికీ కృష్ణ పరమాత్మ ఎందుకు భగవద్గీత చెప్పారు, అందరికీ ఈ ఈ ఈ కృష్ణ కాన్షియస్నెస్ గురించి, రైట్, కృష్ణ చేతనం గురించి మనందరం ఏం చేస్తున్నాం, మన చేతనంలో ఉంటాం ఇప్పటిదాకా, రైట్. మనం అందరికీ ఈ కృష్ణ చైతన్యం గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది అంటే, ఎట్లా, అదే శ్రీలా ప్రభుపాద వారి మిషన్, అదే గురు మహారాజుల వారి మిషన్. అందుకనే మనం ఏం చేయాలి, వాళ్ళకి హెల్ప్ చేయాలి ఏదో విధంగా, రైట్. ఏదో విధంగా మనం చక్కగా హెల్ప్ చేస్తే ఏమవుతుంది, మనం కూడా డెఫినెట్గా, రైట్, మనకి కూడా
ఆ సుకృతి అనేది వస్తుంది. మనం మంచి అంటే కృష్ణుడికి మనం హెల్ప్ చేస్తున్నాం అనే ఒక ఆనందం కూడా కలుగుతుంది. రైట్? ఆయన మనం ఏం హెల్ప్ చేయట్లేదు. ఆయననే మనల్ని ఈ ఈ స్టేజ్‌లో ఉంచారు. మనకి ఆ సుకృతి ఇస్తున్నారు. కానీ మనం అట్‌లీస్ట్ మనం కూడా ఆ మిషన్‌లో మనం కూడా పాల్గొంటున్నాం అనే ఆనందం మనకుంటుంది. రైట్? సో, అట్లనమాట అని మనం అర్థం చేసుకోవాలనమాట. ఓకే. ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారు? చారిటీ. ఇంకా ఏం చెప్తున్నారు ఇక్కడ? చారిటీ దానం ఎలా ఉంటుంది? ఎవరెవరికి చేయాలి? ఒక క్వాలిఫైడ్ పర్సన్‌కి చేయాలి. ఒక మంచి హోలీ ప్లేస్‌లో చేయాలి. అలాగే ఒక సూటబుల్ టైమ్‌లో చేయాలి. అలాగే ప్యూర్ మంచి చేతనంలో చేయాలి. ఓకే. ఇక్కడ దానం గురించి చెప్తున్నారు. సో, ఇదంతా మనము 17వ చాప్టర్‌లో మనము తప్పనిసరిగా వింటామనమాట. ఇంకా పుణ్యకర్మలు ఇవన్నీ చేసినా గానీ దీనివల్ల ఉపయోగం లేదు. తపస్సు కొంతమంది ఓహ్! నేనింకా నీళ్లు తాగను, లేదా చాలా తక్కువ తింటాను. దానివల్ల గూడా ఎంత బాడీలీ పెయిన్, ఎంత తపస్సు చేసినా గానీ, ఇటువంటి ఈ ఈ విశ్వరూపాన్ని చూడడం నాట్ పాసిబుల్ అని ఇక్కడ చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు? మాయావాదులు ఎవరైతే అసలు భగవంతుడిని నమ్మరో, వాళ్ళకైతే అసలే కనపడరు ఇటువంటి విశ్వరూపం అని అంటారనమాట. ఓకే. ఇంకా ఏం చెప్తాం కొంతమంది ఏం చెప్తారంటే, ఓహ్! నేను చూసాను. నేను నేను విశ్వరూపాన్ని చూసానంటే మనం ఏం చెప్పొచ్చు? అదే నువ్వు డివోటీనే కాదు. రైట్? నువ్వు డివోటీ కానప్పుడు నీకు కనపడదు అని అర్థం చేసుకోవాలన్నమాట. ఓన్లీ డివోటీ భక్తులు మాత్రమే ఇటువంటి విశ్వరూపాన్ని చూడగలరు. ఎవరు పడితే వాళ్ళు చూడలేరు. ఇంకా ఏంటి? ఒక మర్సీ భగవంతుడి యొక్క మర్సీ ఉంటుంది. ఆ మర్సీ వల్లనే ఆ దివ్య చక్షులు వస్తాయి అని ఇక్కడ మనకి చెప్తున్నాం. మనం తెలుసుకోవాలి ఇక్కడ. ఓకే. సో, భగవంతుడి యొక్క మర్సీ లేకుండా మనం ఏం చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి జూమ్ ఉంది. ముందు కోవిడ్ కంటే ముందు జూమ్ లేదు. కోవిడ్ తర్వాత చక్కగా జూమ్ వచ్చేసింది. జూమ్ వల్ల ఏమవుతుంది? కొంతమంది అంటారు, "అరే! నేను ఇంట్లోనే ఉండాలి. నేను పక్కకెళ్ళ బయటికెళ్ళలేను, టెంపుల్‌కి వెళ్ళలేను. ఒక వారంలో ఒక రోజే వెళ్ళగలను. మరి వేరే రోజులు ఎట్లా?" చక్కగా ఇప్పుడు జూమ్ వచ్చేసింది. జూమ్‌లో ఎంతోమంది క్లాస్ ఇస్తున్నారు. మార్నింగ్ క్లాస్, ఆఫ్టర్‌నూన్ క్లాస్, ఈవినింగ్ క్లాస్, నైట్ క్లాస్ అట్లా ఎన్నో క్లాసులుంటాయి. సో, చక్కగా మనం డివోటీస్‌లో మంచి గుణాలు చూసామనుకోండి, ఎవరైనా ఇట్లా మనము ఆహ్ డివోటీ దగ్గరగా ఉండాలి ఎప్పుడైనా. నేను ఒక్కడినే భక్తి చేస్తానంటే అట్లా కుదరదు. ఎప్పుడు డివోటీ ఎందుకంటే భగవంతుడు చూడండి ఒక్క లీల చేశాడండి. ఒక్కటే లీల చేశాడా భగవంతుడు? ఎన్నో లీలలు చేశాడు. ఎందుకు? ఏదో ఒక్క లీల కన్నా ఈ మనుషులు కనెక్ట్ అవుతారు. అందరూ ఈ మనుషులు ఎంతో మంది జీవులున్నారు గదా! అందరు జీవులు ఒకటే లీలకి కనెక్ట్ అవ్వలేరు. ఏదో ఒక లీలకి వాళ్ళు కనెక్ట్ అవుతారు కదండీ! మనకు కూడా అన్ని లీలల్లో 1, 2 లీలలు చాలా ఇష్టం అవుతాయి. వేరే లీలలు కూడా ఇష్టమే. కానీ ఒక్క లీల. అలాగే డివోటీస్ కూడా ఎంతోమంది డివోటీస్ ఉంటారు. ఎంతోమంది డివోటీస్‌లో కొంతమంది డివోటీస్‌కి మనం దగ్గరవుతాం సేవ చేస్తున్నప్పుడు. అప్పుడేమవుతుంది? మనం వాళ్ళని చూసి మనం ఇన్‌స్పైర్ అవుతామనమాట. అందుకని మనం ఎప్పుడూ డివోటీకి దగ్గరలో ఉండాలి. డివోటీ యొక్క ఆహ్, ఆశ్రయం తీసుకోవాలి. వాళ్ళ వాళ్ళ ఆహ్, కృష్ణ పరమాత్మకి ఒకటి చాలా ఇంపార్టెంట్. ఎవరైనా డివోటీ ఒకటి ఆశిస్తే అరే! ఇలా ఉంటే బాగుంటుంది. ఈ డివోటీ ఈ ఈ డివోటీ అయితే చాలా బావుంటుంది అని మనం అనుకున్నామనుకోండి చాలు. ఒక డివోటీ అనుకుంటే అతనికి కృష్ణ పరమాత్మ హెల్ప్ చేస్తారనమాట డివోటీ అవ్వడానికి. అందుకనే మనం ఎప్పుడు ప్యూర్ డివోటీస్‌కి దగ్గరగా ఉండాలి అని ఇక్కడ మనకి చెప్తున్నారనమాట. ఓకే. ఆహ్, ఇంకోటి ఇక్కడ ప్రభుపాదుల వారు ఒక ఎగ్జాంపుల్ చెప్తారనమాట. ఇంకా ఏంటి అంటే అందుకనే ఎవరికి పడితే వాళ్ళకి ఈ ఇంపర్సనలిస్ట్ మాయావాదులు చూడలేరు. ఇంకా ఏం చెప్తున్నారు కొంతమంది ఏమంటారు నేనే భగవంతుడిని అని అంటూ ఉంటారు కదండీ! సో, అటువంటి వాళ్ళని కూడా నమ్మకూడదని చెప్తున్నారు. ఒకసారి ప్రభుపాదుల వారుకి ఒకతను చెప్తారు. ఓహ్! నేనే భగవంతుడిని అంటే అక్కడ ఏం జరుగుతుందంటే అతనికి ఆల్రెడీ మనం ఈ ఎగ్జాంపుల్ చూసాం. సో, అతను టాయిలెట్‌కెళ్ళాలంటాడు. సో, అరే! మీరు భగవంతుడు కదా! మీరు కంట్రోల్ చేయగలరు కదా! అంటే అతను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. వీళ్ళేం చేస్తారు కొంతసేపు పోనీయరు భక్తులు. పోనీయకుండా తర్వాత పోనిస్తారు. తర్వాత బయటికొచ్చిన తర్వాత అరే! ఏంటి ఇప్పుడు మీరు భగవంతుడా కాదా? అంటే నేనే భగవంతుడిని. మళ్ళీ చూసారా అంటే అంటే ఆ గర్వం అలాగే ఉంది ఆయనకి. రైట్? అట్లా చెప్తారు. అటువంటి వాళ్ళని నమ్మకూడదు అని ఇక్కడ మనకి చెప్తున్నారనమాట. ఓకే. సో, ఇంకా ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ ఇంకా కొంతమంది ఏం చెప్తున్నారంటే ఇక్కడ కొంతమంది మనం అనుకోవచ్చు. అరే! నేను భగవద్గీత చదువుతున్నాను, శ్రీమద్ భాగవతం చదువుతున్నాను, చక్కగా నేను అందరితో కలిసి చేస్తున్నాను. కానీ వేరే వాళ్ళకి చెప్తుంటే వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 10 డివోటీస్ 10 మందికి దగ్గరికెళ్ళి రండి క్లాస్ అటెండ్ అవ్వండి అనంటే వాళ్ళు వస్తారా? అందరూ రారు. కొంతమందికి వస్తారు. కొంతమంది ఏం చేస్తారు? వస్తారు. ఒక 3 రోజులు 4 రోజులు వస్తారు. తర్వాత మానేస్తారు. సో, ఏంటంటే అందరికీ వేరే వేరే విధంగా భగవంతుడు ఆహ్, 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 ఆ మర్సీ ఇస్తా ఉంటారనమాట. అందరిని ఒకేలాగా ఇవ్వరు. ఒక్కొక్క డివోటీ వాళ్ళ సుకృతిని బట్టి వాళ్ళకి మర్సీ ఇస్తా ఉంటారు. సో, అందుకని మన ప్రయత్నంలో మనం ఉండాలి అని ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఓకే. కంటిన్యూ చేసేయాలి. ఎంత ప్యూర్ అవ్వకపోయినా గాని, ఒక డివోటీ ప్యూర్ కాకపోయినా గాని సేవను కంటిన్యూ చేస్తే ఏమవుతుంది? లాస్ట్‌లో ప్యూరిటీ అనేది వస్తుంది అని ఇక్కడ ఒక ప్రభుజీ చెప్తా ఉన్నారనమాట. ఇంకా నాన్ డివోటీస్ ఇంకా ఈ విశ్వరూపాన్ని
అభక్తులకి అసలు చూపియరు, ఎందుకంటే వాళ్ళు అప్రిషియేట్ చేయలేరు. అందుకని వాళ్ళకి చూపిస్తే ఏమవుతుంది, అది వేస్ట్ ఆఫ్ టైం. అందుకనే వాళ్ళకి కనపడదు అని ఇక్కడ మనకి చెప్తున్నారనమాట. ఇంకా మనం ఎప్పుడైనా కానీ షెల్టర్ ఆఫ్ ద లోటస్ ఫీట్ ఆఫ్ ద లార్డ్, అందుకనే భగవంతుడి యొక్క ఆ పాదపద్మముల యొక్క మనం షెల్టర్ తీసుకోవాలి అని చెప్తున్నారు. ఇంకా ఇంకా ప్రసాదం అనేది తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంతేకాని నేను వేదాలు చదువుతాను, నేను అది చేస్తాను, ఇది చేస్తాను అంటే నేను భక్తుడిని అయిపోతాను అంటే అట్లా కాదు. సో ఒక డివోటీ, భగవంతుడి యొక్క పాదపద్మములు డివోటీ, ఇంకా డివోటీస్కి దగ్గరలో ఉండాలి అని ఇక్కడ మనకి అర్థం చేసుకోవాలి. ఓకే. ఇంకా ప్రహ్లాద్ మహారాజ్కి ఏమైంది? ప్రహ్లాద్ మహారాజ్ యాక్చువల్గా నారద మునిని చూడలేదు కదండి. సో కానీ ఏమైంది, అతను చక్కగా ఆయన ఆయన చక్కగా తన తన తల్లి యొక్క గర్భంలోనే తన తల్లి అంటుంది, అరే నా నా భర్త రాకుండా ముందే నేను ఇతని నా బిడ్డకి నేను జన్మనిస్తే ఈ ఇంద్రుడు చంపేస్తాడు, ఈ దేవీ దేవతలు చంపేస్తారు నా బిడ్డని, అందుకని నేను 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 బిడ్డకి జన్మనివ్వను అంటాడు. ఓకే. నారద్ ముని అంటారు, ఓకే నో ప్రాబ్లం. ఏం చేస్తారు నారద్ ముని? చక్కగా ప్రవచనం చేస్తూ ఉంటారు. సో ప్రహ్లాద్ మహారాజ్ ఏం చేశారు, తల్లి గర్భంలో ఉండే అన్నీ వింటా ఉంటారు అనమాట. ఆయన ఏం ప్రవచనం చేస్తారు, చక్కగా తల్లి నిద్రపోతూ ఉంటుంది కానీ ఆయన మాత్రం వింటా ఉంటారు, అనుకుంటూ వింటా ఉంటారు. నారద ముని కూడా చూస్తున్నారు, ఓ వింటున్నాడు చక్కగా, వింటున్నాడు చక్కగా ప్రహ్లాద్ మహారాజ్. సో అదనమాట. సో అందుకని డివోటీ అనేది చాలా ఇంపార్టెంట్, రైట్? భక్తులు అనేది చాలా ఇంపార్టెంట్. అందుకనే మన డివోటీ దగ్గరకు ఉంటే ఏమవుతుందంటే, డివోటీ కూడా మన కోసం ప్రే చేస్తారు. అరే ఈ డివోటీ చాలా చక్కగా సేవ చేస్తున్నాడు, హీఈస్ ట్రయింగ్ టు బి ఏ గుడ్ డివోటీ, ఒక డివోటీ అవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు, కృష్ణ హెల్ప్ చేయి తండ్రి ఈయనకి అని వాళ్ళు అంటారనమాట. అప్పుడు ఏమవుతుంది, కృష్ణ పరమాత్మ వాళ్ళకి హెల్ప్ చేయడానికి మ్యాక్సిమం ప్రయత్నిస్తారు. ఇంకా ఏంటి, ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఒక యాంట్, ఒక చీమ, ఒక రివర్, ఒక నది ఉంది. ఆ యాంట్ ఏం చేస్తుందంటే, ఆ చీమ ఏం చేస్తుందంటే, ఒక ఆకు మీద పడి వెళ్ళిపోతూ ఉంటుంది, చక్కగా మునిగదు కదండి. ఆకు మీద ఉంటే ఏమవుతుంది, ఆ ఆకు మునగదు, చక్కగా తను ఆ నదిని దాటి వెళ్ళిపోతుంది. కానీ ఒక ఎలిఫెంట్, ఒక ఏనుగు ఎంత ఎంత బలమైనదైనా కానీ ఆ రివర్ని దాటగలుగుతుందా సొంతంగా? చేయలేదు. సో అందుకని డివోటీ యొక్క సాంగత్యం అనేది చాలా ఇంపార్టెంట్, ప్యూర్ డివోటీ సాంగత్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా చాంటింగ్ ఆఫ్ ద హోలీ నేమ్ కూడా చాలా ఇంపార్టెంట్ అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. ఓకే. ఇంకా ఇంకోటి ఏంటంటే, కొంతమంది అంటారు, పదండి రండి రండి నేను మీకు యూనివర్సల్ ఫామ్, విశ్వరూపాన్ని నేను మీకు చూపిస్తాను అంటే, అది కూడా అలా అది కూడా తప్పు. ఎవరు పడితే వాళ్ళు విశ్వరూపాన్ని మనకి చూపియలేరు. ఓకే. వాళ్ళని కూడా నమ్మకూడదు అని ఇక్కడ మనకి చెప్తున్నారు. వాళ్ళంతా ఫాల్స్ ఇన్కార్నేషన్ అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. ఓకే. ఇంకా అర్జునుడు కూడా చక్కగా ఎందుకు ఎందుకు ఈ విశ్వరూపం నాకొద్దు, ఇంకా చతుర్భుజ ఫాము తర్వాత ఇంకా 2 హ్యాండ్ ఫామ్ నాకు చూపించండి అని చెప్తున్నాను. ఎందుకంటే నాకు నీతో రెసిప్రొకేట్ అవ్వాలి కృష్ణ, నాకు ఈ ఈ అండ్ రివరెన్స్ ద్వారా నేను నీకు పూజ చేయడం, విస్మయము గౌరవం ద్వారా నేను నీకు పూజ చేయదలుచుకోలేదు, నేను నీకు సేవ చేయదలుచుకోలేదు. అందుకని నాకు ఈ 4 హ్యాండెడ్ ఫామ్ లేదా చతుర్భుజ ఫామ్, ఇంకా 2 హ్యాండెడ్ ఫామ్ నాకు కావాలి అని ఇక్కడ మనకి ఇక్కడ అర్జునుడు అడుగుతున్నాడు అనమాట. ఇంకా హరే కృష్ణ మహామంత్ర. ఓకే. హరే కృష్ణ మంత్రం ద్వారానే మనము ఒక డివోటీ ప్రాపర్గా సేవ చేస్తే, అదే చాంటింగ్ చేస్తూ సేవ చేస్తేనే మనము భగవద్ధామానికి వెళ్ళగలం, లేదంటే వెళ్ళలేము అని ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట. ఇంకా ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఉంది ఏంటంటే, ఒక గోల్డ్ స్మిత్ ఉన్నాడండి, రైట్? బంగారు వ్యాపారి ఉంటారు కదా, అతను గోల్డ్ని క్లీన్ చేయాలి. ఎలా క్లీన్ చేయగలడు? దాంట్లో ఇంప్యూరిటీస్ ఉండొచ్చు కదా. సో డెటాల్ పూసి, వేరే లైజాలు అట్లాంటివన్నీ పూస్తే అది క్లీన్ అవుతుందా? లేదు. దాన్ని ఏం చేయాలి? దాన్ని ఒట్టి అగ్ని ద్వారానే దాన్ని క్లీన్ చేయగలుగుతాం, లేదంటే చేయలేం కదండి. సో అట్లాగే ఒక ఆత్మ శుద్ధి అవ్వాలంటే భక్తి ద్వారానే చేయగలం, లేదంటే వేరే విధంగా చేయలేము అని ఇక్కడ మనకి చెప్తున్నారనమాట. ఓకే. సో నెక్స్ట్ శ్లోకంలో మనకి కృష్ణ పరమాత్మ తన చతుర్భుజ ఫామ్ ఇంకా 2 హ్యాండెడ్ ఫామ్ చూపించబోతున్నారు. నెక్స్ట్ శ్లోకం కూడా చాలా బాగుంటుంది. సో అందరికీ దండోత్ ప్రణామం అండి. సజెషన్స్, క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఇప్పుడు తీసుకుందాము. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ, దండవత్ ప్రణామం ప్రభుజీ.